ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన ఎంటైర్ రీజియన్ గత 9 నెలల నుంచి ఎగ్జిక్యూటివ్ టీం తరఫు నుంచి ఎంతో రకాలుగా మన కార్యక్రమాలు మన ఈరోజు ఆప్తా 16th యానివర్సరీ ఇక్కడ వర్జీనియాలో జరుపుకుంటున్నాం. It is super exciting to see all the participants from all over the country. We also have few guests from India coming over, and it is super exciting to see all the folks under one roof. And there are several interesting programs that are being organized here. And my name is Satya Adagarla, and I am Apta Advisory Board Chairman. Past and present leadership, mana past and present presidents, executive teams, and also all the active volunteers who actually put this anniversary event together. So thank you very much, Andy, for inviting me. So this was one of our dreams. This was the real dream we had, that we have to get together like this on a platform where we are all brothers and sisters alone, and then going forward with it. So that's what exactly we are doing today, and I'm really thankful to all the people who put up so much of effort here. This is Fani Taluru, CAC chair, convener advisory chair for APTA for 2023 and 2024. Today being the event that almost 2,000 people gathered here, this is a banquet evening with musical night, and tomorrow is going to be an event with starts with the Srinivasa Kalyanam and a few other cultural events, and in the evening we have Pawan Kalyan Gari birthday celebrations, and it continues with other cultural programs, and tomorrow night is going to be Koti Gari Tollywood related program, musical night. This is what we are doing, Andy. So there is a lot of momentum, and this time we want to do it in Washington DC. Manchiga 2000 paiga vastunaru. Last a few other 500 people got registered. So we are so excited for this 2 days event. Thank you so much, Andy. ఇటువంటి కార్యక్రమం చేస్తారని, అందులో నేను ఉంటానని వేళ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను వస్తా చాలా కాలం చూస్తాను బిఎండబ్ల్యూలో, బెంచ్లు. నెక్స్ట్ మీటింగ్ 2-3 మీటింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో, promise me that there will be at least 100 Bentleys. You should have 100 Bentleys or Rolls Royce. ఒకటి. 2, నెక్స్ట్ 5 yearsలో ఆప్టా ప్రోగ్రామ్ జరిగితే ఇలాంటి వెన్యూస్ అన్ని మనోళ్ళు అవ్వాలి. దానికి మీరు ట్రై చేయండి, అండ్ యూ షుడ్ డూ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఆ రోజుల్లో ప్రపంచ తెలుగు మహాసభలు కండక్ట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మండల బుద్ధప్రసాద్ గారి తండ్రి గారైనటువంటి శ్రీ మండల వెంకటకృష్ణారావు గారు. ఇది మనం అందరం నిజంగా గర్వపడాల్సిన విషయం. అంటే కమ్యూనిటీ పట్ల, ఈ ఆర్గనైజేషన్ పట్ల తనకున్నటువంటి అభిమానం, అందరూ కూడా మనం అందరూ బాగా డెవలప్ కావాలి, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సమాజంలో చాలా రెస్పెక్టబుల్గా లీడ్ చేసి అందరితో కలిసిమెలిసి ఉండి మన ఆప్త గౌరవాన్ని పెంచాలని కోరుకున్నటువంటి గొప్ప మనసున్న మంచి వ్యక్తి. ఈ కళలకు, సాంప్రదాయాలకి, సంస్కృతికి పెద్దపీట ఈ రోజున మనం కాదు, తనకి ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగే ఈ 16వ వార్షికోత్సవ సందర్భాలు ఇదే డేట్స్లో డాలస్లో ఇంకో ప్రోగ్రాం ఉన్నా కూడా ఆ ప్రోగ్రాం కాకుండా మా ఆప్తాకి నేను వెళ్ళాలి అని చెప్పేసి మన కోసం ఇచ్చారు. సో ఆయన తన సమయాన్ని మన ఆప్తాకి కేటాయించినందుకు సభాముఖంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన మండల బుద్ధప్రసాద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా సంగీత సాహిత్యాలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అని దాన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఈ సాహిత్యపరమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ హైదరాబాద్లో, ఆంధ్రాలో ప్రతి చోట ఏదైనా సాహిత్య సభ జరిగింది, ఇక్కడ కూడా అమెరికాలో కానీ మిగతా జాతీయ సంస్థల్లో జరిగితే ఫస్ట్ వాళ్ళు రాజకీయ నాయకుల్లో ఎవరికి ఈ సాహిత్యాభిరుచి ఉంది అంటే ఫస్ట్ మండల బుద్ధప్రసాద్ గారు వాళ్ళకి స్ఫురిస్తారు. అలా రాజకీయాన్ని ఒక పక్క రెండో పక్క సాహిత్యాన్ని రెండు వైపులా శ్రీకృష్ణదేవరాయలాగా సవ్యసాచిలాగా ఆదరిస్తున్నారు. నిజంగా ఆయన డే 1 నుంచి ఇంకా 15-16 సంవత్సరాలు అన్నారు, 17 సంవత్సరాలు యాక్చువల్గా 2007లోనే ఆప్తాకి మేము ఇలా అంతరార్పణ చేస్తున్నామని వేరేలా కలిసినప్పుడు మీరంతా మనకంటూ ఒక సంస్థ ఉండాలి, ఇంకా సంస్థ బలోపేతం కావాలి, ఇంకా బయట అందరితో కూడా మనం అనుసంధానం కావాలి అని కోరుకున్న శ్రేయోభిలాషి మన మండల బుద్ధప్రసాద్ గారు. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఉపకార వేతనాయించి వాళ్ళని చదివిస్తున్న గొప్ప సంస్థ ఆప్తా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పేద వర్గాల వారు ఉన్నత స్థితికి చేరాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడు మీరంతా కూడా విద్య ద్వారానే అమెరికాకి వచ్చారు. నా కోరిక ఒకటే, ఆప్తా మాత్రం ఐక్యం ముఖ్యం అన్న విషయం మాత్రం గుర్తుంచుకొని ఐక్యమత్యంతో ముందుకు సాగాలని మాత్రం అయితే పెడుతుంది. ఈ సంస్థ 16 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు వర్తిల్లాల్సిన సంస్థ. ఆ రకంగా దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తయారు చేయాలంటే సమైక్యత అనేది చాలా ప్రధానమైన విషయం. పైగా దీంట్లో సభ్యులుగా ఉన్నారంటే చిన్న విషయం కాదు. ఒక మాతృ సంస్థగా ఏర్పడింది. అందుకే సంస్థ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యనిర్వాహకులందరూ కూడా మీరు మరింత పురోగమించాలని, మీకు అండగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పటి సందర్భం మనం చేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. ఆప్తా 16th యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఈ రోజున 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఆగస్టు 30వ తారీఖు వచ్చి బ్యాంక్వెట్ అండి ఫర్ డోనార్స్ అప్రిషియేషన్ కోసం. అలానే ఆగస్టు 31వ తారీఖు నాడు జనరల్ మెంబర్స్కి అందరికీ అండి. అది మొట్టమొదటిగా శ్రీనివాస కళ్యాణంతో స్టార్ట్ చేస్తామండి. ఆ స్వామి ఆశీస్సులతో మొదలు పెట్టుకుంటున్నాము. చాలా ఘనంగా ప్లాన్ చేసామండి. తర్వాత మనకి వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఉమెన్స్ ఫోరం కానీ, బిజినెస్ ఫోరం కానీ, నెక్స్ట్ జన్ పిల్లల కోసం కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చాలా చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. అలానే లాస్ట్ 2 నెలల నుంచి మేము సుమారుగా 100 మంది పైగా వాలంటీర్స్ రాత్రింబగళ్ళు కష్టపడి చేసామండి వర్క్. ఇవాళ రోజున అందరం సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. అలానే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నామండి. ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అనేక మంది యువ ఎంటర్ప్రినర్స్కి అది ఒక స్ఫూర్తిగా ఉంది. ఈ రోజున హైదరాబాద్లో ఉందా ఆప్తా, అమెరికాలో ఉందా అన్న అంత అద్భుతంగా హైదరాబాద్లో విస్తరించి అనేక మందికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆప్తా బిజినెస్ ఫోరం ఉంది. చెప్పాలంటే మాటలు చాలా టైం చాలా బాగుంది. టైం వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి ఇగో ఇట్లాగా గట్టిగా కృషి చేస్తే దెన్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నెక్స్ట్ లెవెల్కి మన అందరం కమ్యూనిటీ వెళ్ళగలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. గారాల పట్టి స్త్రీలు ఎంఏ చదివి సరే ఇక్కడికి వచ్చాక ఇంతమంది పెద్దలు వారి యొక్క మాట్లాడే విధానం కానీ వారు చేసిన సేవలు కానీ చూస్తే నాకు ఒకటే అనిపించింది. వేరే అసోసియేషన్లు ఆ పేర్లన్నీ చెప్పను కానీ 10 మిలియన్ 2 మిలియన్స్ ఆర్భాటంగా ఖర్చు పెట్టి ఓ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి అన్నిటికీ మించి ఆప్తా అంటే ఆప్త మిత్రుడు, ఆప్త బంధువు. మనకేంటంటే నిజంగా వండర్ ఏంటంటే ఇక్కడ ఉండి ఇండియాలో ఇయర్లీ 3 crores పైన స్కాలర్షిప్స్ అంతే కదండి స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. నిజంగా రాత్రి 3 వరకు నాతో మాట్లాడి మరలా తెల్లవారుజాము 4 గంటల నుంచి కన్వెన్షన్కి వచ్చి వాళ్ళంతా నిష్టగా పనిచేస్తున్నారంటే హ్యాట్స్ అప్ టు ఆప్తా టీమ్.
అమెరికాలో ఇంత భారీ ఎత్తున ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ని అన్నీ కూడా మనం సొంతగా చేసుకోవాలి. హాస్పిటాలిటీకి ఒక టీంని పెట్టుకొని, అదేవిధంగా ప్రతి అతిథికి కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఎంత మంచిగా చేసిన టీం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు.